ఏంటో ఈ జీవితం 2 months నుంచి శాలరీ కూడా రావట్లేదు. దేవుడా, ఈ మిడిల్ క్లాస్ కష్టాలు ఇప్పుడయ్యా ఇంక పోయేది నాకు. రే ఇప్పుడు నువ్వేమన్నావు? సార్ 2 months శాలరీ. అది కాదురా, దాని తర్వాత ఏదో అన్నావు. మిడిల్ క్లాస్ కష్టాలు ఎప్పుడు పోతాయా అని. కమాన్ రా, స్టోరీ వచ్చేసింది. హీరో మన దే వరకుండా హిట్ కాంబో మామూలుగా ఉండదు. కాన్సెప్ట్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ మీద. టైటిల్ వచ్చేసి ఫ్యామిలీ స్టార్. ఈ దెబ్బతో నేనేంటో చూపిస్తారా ఇండస్ట్రీకి. మా మిడిల్ క్లాస్ కష్టాలు మీకు తెలియనేది కాదు. సూపర్ సార్, అసలు ఇరగొట్టేద్దాం. ఒక 7-8 years బ్యాక్ అనుకుంటా సార్, ఒక ఆయన వచ్చాడు. ఇంట్లో అన్న వదిన గవర్నమెంట్ జాబ్, కానీ నేను మిడిల్ క్లాస్ అబ్బాయి అని చెప్పి మమ్మల్ని బాగా పప్పని చేశాడు. మనం అలా కాకుండా అల్లాడిద్దాం. అదే చెప్తున్నా 2 months శాలరీ కూడా. ఈ సినిమా అవ్వనిరా, నీకు 2 years శాలరీ అడ్వాన్స్ గా ఇప్పిస్తా. ముందు పాత బాకి క్లియర్ చేయండి చాలు. ఏంట్రా? ఏం లేదు సార్, కానీ ఏం సార్ ఇంతకీ ఎంత డెస్పరేట్ ఉన్నారు సినిమా తీయాలని? రీసెంట్ గా మన చేతు పబ్లిక్ గా ఇంటర్వ్యూ ఇచ్చేసి మన పరువు అంతా తీసేసాడరా. పరిశ్రమతో ఏంటి ప్రాబ్లం అసలు? సార్ ఆయన గురించి మాట్లాడటం టైం వేస్ట్. అందుకే అర్జెంట్ గా ఏదో ఒకటి చేసేసి మన పేరు మోత మోగిపోవాలి ఇండస్ట్రీలో. అంత కామ్గా ఉండే చైతుకు కూడా చిరాకు వచ్చిందంటే మెడిటేషన్ చేసేవాడికి కూడా ఇరిటేషన్ తెప్పిస్తారు సార్ మీరు. బట్ ఓకే, తీసేయండి. ఇందుకే ఇప్పుడు దేవరకొండంటున్నారు, మంది హిట్ కాంబో. ఓకే, హీరోయిన్ ఎవరిని పెడదాము? మన కృష్ణకాంత్ పెడదామా? రొటీన్గా బోరింగ్ అయితే అంటారా? పోనీ మన డాన్సర్ ఉంది, ఆమెను పెడదామా? లేదురా, యాక్చువల్లీ మన సినిమాకి హీరోయినే ప్రాణం. హీరోయిన్ కి కొంచెం యాక్టింగ్ అవసరం. సో మున్నుని పెడదాం, బాగుంటుంది. మున్నువా? యు మీన్ మన పూర్జహాన్? పూర్ జహానా? అది నూర్ జహాన్ రా. ఏం లేదు సార్, నూరంటే 100, జహాన్ అంటే ప్రపంచం. 100 కోట్ల రిచ్ ప్రపంచంలో బతికే ఒక మహారాణి ఏమీ లేని ఒక బెకారుడి కోసం అంతా రోడ్డు మీదకి వచ్చేసి పూర్ జహాన్ అయిపోయింది కదా. సో అలా అన్న. ఏంటి మన సినిమాలో కూడా అదేనా? సేమ్ కాన్సెప్టా? కొంచెం అటు ఇటుగా ఇలానే ఉంటది, కానీ ఇది భయంకరమైన ఇంటర్వెల్ ట్విస్ట్. నీకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసే కొద్దీ నీకు అర్థమైంది. ఏదో పెద్ద పోకరి లెవెల్ ట్విస్ట్ మరి. రేయ్, ఏం లేదు సార్, ఎందుకు ఈ మిడిల్ క్లాస్ అంటున్నారు? మరి ఎలిమెంట్స్ ఏంటి, కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, అసలు హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది? మన ధనుష్ గారి సినిమాలు ఉంటాయి, ఆయన ఫిల్మోగ్రఫీ అంతా దీని మీదే ఉంది. సో వాటి నుంచి ఏమైనా రెఫరెన్స్ తీద్దామా? లాగ్ ఉంటది, లేకుంటది, రోత ఉంటది, నిజాలు వచ్చేస్తున్నాయి. పిచ్చి ఉంటది, వెర్రుంటది, కొవ్వు ఉంటది. సినిమా చూశాక ఆడియన్స్ శుద్ధలో రాడ్ ఉండకపోతే అదే చాలు. ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫ్రేమ్ లో హీరోయిన్ ఒక పెళ్లిలో కూర్చొని అలా సాడ్ గా ఉండిద్ది అనమాట. సో చుట్టూ ఉన్న వాళ్ళకి తన ఫ్లాష్ బ్యాక్ చెప్తా ఉంటుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మన హీరోకి భయంకరమైన ఎలివేషన్స్ ఇస్తా ఉంటది. ఇదే టైంలో మన దా కొండన్న ఎంట్రీ, మిడిల్ క్లాస్ ఎట్ స్టైలిష్. పాపం ఆ పిల్లోడికి గుప్త నిధులు సాక్షాత్కారం అయినట్టున్నాయి. ఇంతకీ దేనికి సరే అన్ని స్టంట్లు చేస్తున్నాడు? ఉల్లిపాయలు రా, తెలుసు కదా ఈ మధ్య ఈ ఉల్లిపాయలు అయినా ఎంత కాస్ట్ పెరుగుతుందో. సో ఈ ఆధార్ కార్డు లో గవర్నమెంట్ తరకారీ ఇస్తుంది కదా, అక్కడ దొబ్బేద్దామని చెప్పి హీరో ఇచ్చేస్తా ఉంటాడు. ఎలా పట్టా మన మిడిల్ క్లాస్ పల్స్. అప్పా, కూరగాయల మీద ఎంట్రీ అంటే మన మహేష్ బాబు పోకిరి లెవెల్లో ఊహించాను సార్. మీరు తమిళ్ పొక్కిరి స్టైల్లో తీశారు, సూపర్ అసలు. కానీ ఏ మిడిల్ క్లాస్ అబ్బాయిని చూస్తారు ఆ కాలనీ గర్ల్స్ అంతా అసలు అలా ఎగబడతా ఉంటారు. మీరు ఇలాంటి ఫ్యాంటసీస్ ఏమైనా ఉంటే ఓకే, అది ఫ్యాంటసీ అని చెప్పి తీయండి, రియలిస్టిక్ గా రుద్దద్దు. దా కొండ అంటే ఎవరు? రౌడీ. రౌడీ బాయ్స్ ఫాలోయింగ్ అట్లానే ఉంటది మరి. సో ఇప్పుడు ఒక CGI దోశ షాట్. ఈ షాట్ లో అసలు మనం హీరో ఎంత బడ్జెట్ పద్మనాభం అనేది ఇక్కడ చూపిస్తాం. 3 చుక్కల ముగ్గులాగా ఈ 3 చుక్కల దోశ ఏంట్రా నాయనా? సార్ ఏంటి సార్ ఇది? ఎంత మిడిల్ క్లాస్ అయినా అసలు ఇలా ఎవరు ఉండరు సార్. అదంతా కామెడీ కోసం రా, ఫిల్లర్స్, నీకు అర్థం కాదు. సో ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏంటంటే హీరో ఫ్యామిలీ. హీరోకి 2 బ్రదర్స్, వాళ్ళిద్దరికి 2 వైఫ్స్, అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క వైఫ్. వాళ్ళిద్దరికి ఒక 1/2 డజన్ మంది పిల్లలు, మళ్ళీ బోనస్ గా ఒక బామ్మ. సో ఇదంతా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ బ్రదర్స్ లో ఫస్ట్ వాడు వచ్చేసి ఆల్కహాలిక్, సెకండ్ వాడు వచ్చేసి వర్కహాలిక లేదు మెటబాలిక్. ఏదో స్టార్ట్అప్ అంటాడు, లోన్ అంటాడు, అంతే, మళ్ళీ కనపడ్డు. బాగుంది సార్. అన్నయ్య ఆల్కహాలిక్, మన కొండనే అనబాలిక్, పిల్లలేమో షాపహాలిక్. బా, టూ మచ్ డయాబాలిక్ అసలు. ఇప్పుడు మన ప్రొఫెషనల్ లైఫ్ చూపిస్తాం అనమాట హీరోది. ఎలా ఉంటదంటే 23 రూపీస్ పెట్రోల్ ఏంటి క్యాలిక్యులేట్ చేసి మరీ కొట్టిస్తాడు. అలాగే ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, 600 స్క్వేర్ ఫీట్ లో ఒక ప్లాట్ డిజైన్ చేయమని. 3 BHK డిజైన్ చేస్తాడు 600 స్క్వేర్ ఫీట్ లో. అంతేకాకుండా మన మజిలీ పాప ఉంది కదా, దివ్యాంశ కౌశిక్, ఫ్యామిలీ కోసం అలాంటి అమ్మాయిని కూడా వదిలేసుకొని మహోన్నతమైన వ్యక్తిరా మన హీరో. వామ్మో వామ్మో, 23 రూపాయల పెట్రోలా సార్? మిడిల్ క్లాస్ అంటే అడ్జస్ట్మెంట్ ఉంటుంది.
దీన్ని లేక్ అంటారు సార్ అసలు డైరెక్ట్గా. అయినా అది 600 స్క్వేర్ ఫీట్లో 3 బెడ్రూమ్ ఏంటి సార్ అది? ఇది స్కీమ్లా లేదు, ఏదో పెద్ద స్కామ్ లాగా ఉంది. అసలు మిడిల్ క్లాస్ బెడ్రూమ్ అంటే ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు, ఫ్యామిలీ మ్యాటర్లు, అసలు చాలా సీక్రెట్స్ని హోల్డ్ చేసింది సార్ ఆ గది. మీలాగా అందరికీ అదొక్క పనే ఉండదు కదా సార్ దాంట్లో. అయినా నాకు అర్థం కావట్లేదు, మనోడు మిడిల్ క్లాస్ అంటున్నారు, అసలు కలర్ ఫార్మల్స్, ఫుల్ టైలర్డ్ ఫిట్, మజిల్ ఫిట్ ఉంటున్నాయి, అసలు వేసిన చొక్కా మళ్ళీ వేయట్లేదు, అసలు ఏంది ఇది? స్మగుల్డ్ గూడ్స్ లో కొంటారా? నీకు అవసరం అవన్నీ? ఇప్పుడు సినిమాలో ఫస్ట్ యాక్షన్ ఎపిసోడ్ అనమాట, ద మోస్ట్ ఫేమస్ ఐరనే వంచాలా ఏంటి అనే యాక్షన్ ఎపిసోడ్ ఇది. దీంట్లో అసలు బాబు బకెట్ నేలకు కొడతాడు, మళ్ళీ బాబు డైలాగ్స్ అసలు మామూలు ఉండదురా, వేరే లెవెల్. మిడిల్ క్లాస్ వాడికి వాడు సెటిల్ అవ్వటమే కష్టం, వాడు క్లీన్ చేసుకోవడమే కష్టం. ఇక్కడ వీడు పక్కోడిది సెటిల్మెంట్లు చేస్తున్నాడు, మళ్ళీ ఐరనే ఉంచుతాడంట. ఏంట్రా అంత సింపుల్ గా తీసేసావు? నీకు అర్థం కాలేనట్టుంది. ఐరనే వంచాలా ఏంటి అంటే ఐరానే వంచాలా ఏంటి, మన హీరోయిన్ పేరు ఐరా అన్నమాట. అబ్బా, ఇంతకంటే లేకి మ్యాక్స్ చేయరనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్ సార్. సార్ ఫ్యామిలీ సినిమా సార్, అస్సలు దరిద్ర రోతగా ఉంది సార్. ప్లీజ్ సార్ ఇది ఒక్కటి తీసేయండి సార్. అవునా, సరే అయితే హీరోయిన్ పేరు ఇందు అని పెడతాం, హోమ్లీగా బాగుంటుంది. ఈ ఇందు ఎవరంటే ఒక పిహెచ్డి స్టూడెంట్. ఆంథ్రోపాలజీ తెలుసా? నీకు తెలియకపోవచ్చులే. ఆంథ్రోపాలజీ అంటే ఈ హ్యూమన్ బ్రెయిన్, ఈ హ్యూమన్ మెంటాలిటీ ఇవన్నీ ఎలా ఉంటది అని చేసే స్టడీ అనమాట. దాని మీద పిహెచ్డి చేస్తూ ఉండిద్ది, థీసిస్ కూడా రాస్తూ ఉండిద్ది. ఏరి కోరి మరీ మన కొండన్న పెంట్ హౌస్ మీదకి దిగిద్ది. తొలి చూపుల్లోనే మన బడ్జెట్ పద్మనాభం ఫ్లాట్ అయిపోతాడనమాట. రొమాంటిక్ సీన్స్ రాశాన్రా అసలు. సార్ ఏంటి సార్ ఇది, మరీ పెట్టికోట్ అరేంజ్ చేస్తున్నాడు. పా మామూలు రోజు చేయలేదు సార్ మీరు. ఇదేం చూసావరా, ఇప్పుడు పెడతాను చూడు సీన్స్. మన మున్ను కొండన్న ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయితే ఉంటది, కానీ కొండన్నకి అది నచ్చదు, ఖర్చులు పెట్టేస్తుంది ఫ్యామిలీ అని చెప్పి. సో ఫ్యామిలీ ఫుల్ క్లాస్ పీకుతాడు. ఇది అన్నోయింగ్లీ మన మున్ను వినేసిద్ది, హట్ అయిపోద్ది అనమాట. పాపం బాగా డ్యామేజ్డ్ గా మాట్లాడతాడు హీరో. సో ఇది వినేసిందని తెలిసి తర్వాత కన్విన్స్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడ మన మున్ను కోన్లే పాపం అని కాలేజ్ దగ్గర దింపమంటే ఒక 40 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయింది, లీటర్ పెట్రోల్ కొట్టిస్తేనే వస్తా అంటాడు మన హీరో. అది మిడిల్ క్లాస్ వాడి సంస్కారం. బాబోయ్ బాబోయ్, ఏముంది దాంట్లో? వాడి పప్పతనం తప్ప ఇంక నాకేం కనపడట్లేదు. అయినా ఏ మిడిల్ క్లాస్ వాడు ఒక అమ్మాయి వచ్చి లిఫ్ట్ ఇస్తావా అని అడిగితే పెట్రోల్కి డబ్బులు కాదు కదా, అసలు బండే లేకపోయినా వేరే వాడు అడుక్కొని వచ్చి మరి లిఫ్ట్ ఇస్తాడు సార్. అది మనోడి సంస్కారం. ఇంతకీ ఎంతసేపు ఈ క్యారికటారిష్ మిడిల్ క్లాస్ సొల్లేనా, లేదా కాన్ఫ్లిక్ట్ లాంటివి ఏమైనా ఉన్నాయా? మామూలుగా ఉండదు, సిమెంట్ కంటే స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ పెట్టా. అదేంటంటే హీరో ఫస్ట్ బ్రదర్ ఉన్నాడు కదా ఆల్కహాలిక్, వీడనంటే బాగా అప్పు చేసి మరి దుబ్బి తాగేస్తాడు. అప్పిచ్చినోడు ఎవడంటే రవిబాబు ఇప్పుడు వసూలు చేయడానికి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిందే కాక వార్నింగ్ ఇస్తాడు, ఏమని? డబ్బులతో వస్తే మీ ఆయన రమ్మును, లేదా నువ్వురా అని చెప్పి ఫస్ట్ వదిలేకి వార్నింగ్ ఇస్తాడు. ఫుల్ పర్వర్ట్. అదే ఏందా ఇంకా మీలోని పర్వర్ట్ బయటికి రాలేదనుకుంటున్నా నేను. మన కొండ నూరుకుంటాడా? ఇప్పుడు కిడ్స్ తో సహా ఫ్యామిలీ మొత్తాన్ని రవిబాబు ప్లేస్ కి తీసుకెళ్లి కిడ్స్ కి ఇక్కడ లెసన్ నేర్పిస్తాడు. అదేంటంటే మన జోలికి గాని, మన ఇంట్లో ఆడవాళ్ళ జోలికి గాని వస్తే అస్సలు తగ్గదు, ఎక్కడ కుర్చీని మడత పెట్టేసామని ఒక లెసన్ వీకి మొత్తం విలన్స్ అందరిని మడత పెట్టేస్తాడు. ఇక్కడ ఒక డెడ్లీ వార్నింగ్ ఇస్తాడు మన రవిబాబుకి. పీక్స్ హై మూమెంట్ అసలు. అది ఆటో సిటీ బస్సా సార్? ఏంది సార్ అంతమంది వస్తున్నారు సింగిల్ ఆటోలో? ఆయన ఇప్పుడే కదా సార్ 2 మినిట్స్ బ్యాకే అసలు లేడీస్ అంటే గొప్ప చెప్పా అన్నాడు. మళ్ళీ రేప్ థ్రెట్ ఏంది? అదేమంటే మిడిల్ క్లాస్ వాడైతే రేప్ థ్రెట్ ఇయ్యలేమా ఏంటి అని చెప్పి బిల్డప్ ఇస్తారు మళ్ళీ. చిచి, ఈ డైలాగ్స్ మాత్రం రవిబాబు చెవిలో చెప్తాడు రా, కిడ్స్ కి వినపడకుండా. మెయిన్ పార్ట్ అంతా వాళ్ళకి చెప్తాడు, ఈ పర్వట్ పార్ట్ మాత్రం చెప్పడు అంతే. నన్ను నమ్మరా, ఫుల్ హై సీన్ ఇది. హై సీన్ అంటే మీరు హైలో ఉన్నప్పుడు రాసిన సీన్ కాదు సార్. ఆ సీన్ చూస్తే ఆడియన్స్కి హై రావాలి, దాన్ని హై సీన్ అంటారు. ఇంతకీ అసలు వాళ్ళన్న ఆల్కహాలిక్ అది ఎందుకు అయ్యాడు? అసలు ఆ పెంట్ అంటే అయింది. ఫుల్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ రాశాను రా అసలు బ్రదర్స్ కి. అసలుకి నాకే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి చెప్తుంటే. అదేంటంటే ఈ పెద్దోడు ఆల్కహాలిక్ అవ్వక ముందు సివిల్ ఆస్పిరెంట్ అనమాట. 3 times మెయిన్స్ క్లియర్ చేస్తాడు, ఇంటర్వ్యూ మాత్రం క్రాక్ చేయలేకపోతాడు. మన కొండన్న బాగా ఫ్రస్ట్రేషన్ తో రోజు తిట్టేస్తాడు అనమాట. ఓ తర్వాత గొడవలు వచ్చి, ఆస్తి పంపకాలు అయ్యి, బిజినెస్లు చేసి లాసులు వచ్చి, తమ్ముడి మీద డిపెండ్ అయ్యి ఆ బాధతో ఏమన్నా తాగుతాడా? అబ్బెబ్బే అదంతా ఏముండదురా, జస్ట్ అందరి ముందు తిట్టాడని చెప్పి హట్ అయిపోయి తాగుబోతు అయిపోతాడు అంతే. ఇలాంటోడు అసలు సివిల్స్ కి సెలెక్ట్ అవ్వకపోవడమే దేశానికి మంచిది సార్. అదేంట్రా పుసుక్కన అంత మాట అన్నావు?
మరి లేకపోతే ఏంటి సార్ ఇదంతా? కెరియర్లకే దిక్కులేదు ఒక్కొక్కడికి, మళ్ళీ ఈగోలు. ఏదో ఒక చిన్న వాట్సాప్ మెసేజ్లో సాల్వ్ అయిపోయేదానికి పెద్ద ఈ తాగుబోతు, ఆల్కహాలిక్, అప్పులు చేయటాలు, ఏంది పేరంటాం? మిడిల్ క్లాస్ కాన్ఫ్లిక్ట్స్ అంటే అంతే ఉంటాయరా బాబ్జీ. ఎస్విఎస్సి చూడు, బ్రదర్స్ ఇద్దరికి పెద్ద కాన్ఫ్లిక్టే ఉండదు, చిన్న చిన్న వాటికి కొట్టేసుకుంటారు అంతే. ఇది కూడా ఈ కన్విన్సింగ్ గా ఉండాలంటే సేమ్ బామ్మని పెట్టాయి ఈ సినిమాలో కూడా. ఆ సినిమాతో కంపారిజన్ ఎందుకు లేని సార్? ఇప్పుడు అది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇది కొండన్న ఖాతాలో ఇంకో రాడ్డు. ఓకేరా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇప్పుడు తప్పంతా మెయిన్లీ వాళ్ళ అనేది ఉంది కాబట్టి వచ్చి తమ్ముడికి సారీ చెప్తాడు. అమ్మయ్యా, ఫైనల్లీ మారిపోయి కొంచెం మెచ్యూర్డ్ పర్సన్ అవుతాడా? ఇప్పుడు ఒకసారి నీ ఫోన్ కీప్యాడ్ లో హెచ్ కి ఎల్ కి మధ్యలో ఒకసారి చూడు. H2L అంతలా ఏముందబ్బా? జేకే జస్ట్ కిడింగ్. జేకే జస్ట్ కిడింగ్ రా. అసలు మన సినిమాలో అంత సెన్సిబిలిటీ ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు నువ్వు? అవన్నీ సోలోతోనే పోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే మన కొండన్న, అరే నీ కోపం ఉంటే నన్ను కొట్టరా అంటాడు, కొడేస్తాడు, అంతే ప్యాచం. హోల్ సినిమానే పెద్ద జేకే అయ్యేలా ఉంది సార్. ఇప్పుడు మన కొండన్న సిన్సియారిటీ, మంచితనం, ఫ్యామిలీ బాధ్యత అంతా చూసి మున్ను కంప్లీట్ గా ఫ్లాట్ అయిపోయింది అనమాట. మోస్ట్ అవైటెడ్ లిప్ లాక్ సీన్ ఇక్కడే. లిప్ లాక్ అవ్వంగానే నీకు మైండ్ మెల్టింగ్ ట్విస్ట్ ఉంటదిరా. అదేంటంటే ఇదంతా ఫేక్, ఈ ప్రేమ ఇదంతా ఫేక్ అనమాట. మున్ను ఒక థీసిస్ రాస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళ మీద, వాళ్ళ లైఫ్ మీద. సో మన కొండన్నని సెలెక్ట్ చేసుకొని వీళ్ళ ఫ్యామిలీ ఎంత మిడిల్ క్లాసో అనేది థీసిస్ రాస్తుంది అనమాట. అయ్యో, మన కొండను మళ్ళీ కొండయ్యాడా? అయినా టైటిల్ ఏంటి సార్? ద మ్యాన్ గోవర్ధన. ఆడు మగాడైతే మేము మాడగలవా? అసలు మున్ను కాదు సార్, ఈ పక్క నుంచి చూసారా ఈ శారీ పాప, దీనికి పడాలి. చేసిందే అంగా పని, మళ్ళీ పెద్ద ఏంటి అరుస్తున్నావు అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తుంది. అయినా మున్నుకు కూడా పడాలండి ఇలాంటి సినిమా ఒప్పుకున్నందుకు. ఇప్పుడేంటి మరి ఇంటర్వెల్లా? లేదు లేదురా, అసలు ఏంట్రా హీరో ది కాంటెంట్ ఏంటి తక్కువ అంచనా వేస్తున్నావు? ఫుల్ మిడిల్ క్లాస్ పవర్ చూపిస్తా అని చెప్పి ఇంటికి వస్తాడు. ర్యాండమ్ గా ల్యాప్టాప్ లో ఒక వాల్ పేపర్ ని చూస్తాడు. ఆ వాల్ పేపర్ లో జగ్గుబాయ్ ఉంటాడు. జగ్గుబాయ్ ఫుల్ బిజినెస్ టైకూన్ అనమాట. కాలేజీలో ఎక్కడో ఏదో ప్రాజెక్ట్ చేస్తే ఎన్ని అప్రిషియేట్ చేసి జాబ్ ఇస్తాడు యుఎస్ లో. అప్పుడు నాకు ఫ్యామిలీ ముఖ్యం అని చెప్పి వెళ్ళడనమాట. ఇప్పుడు అది గుర్తొచ్చి జగ్గుబాయ్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి యుఎస్ ఆఫరు 3 lakhs per month ప్యాకేజ్, ట్రైమ్ఫ్ బైక్, ఐఫోన్, అబ్బో నెక్స్ట్ లెవెల్ స్టఫ్. వడ్డీ అమ్మ, ఏదో ఇప్పుడే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏదో వచ్చిందనుకున్నా, అది అప్పుడే అంత ఈజీగా రిజాల్వ్ అయిపోయిందా? అసలు మిడిల్ క్లాస్ వాడు లైఫ్ లో ఎదగడం అంత ఈజీ అనిపిస్తుందా సార్ మీకు? దాన్నే న్యూటన్స్ లా ఆఫ్ కన్వీనియన్స్ అంటారా. ఇది ఫిజిక్స్ లో ఉండదు, ఆంథ్రోపాలజీలో ఉంటది, నీకు తెలీదులే. రిలేటబుల్ టు కామన్ మ్యాన్ అంటారు. మళ్ళీ 2 years శాలరీ, అది కూడా ₹1 కోటి అడ్వాన్స్ ఇస్తారు. మీరు ముందు నా పాస్ట్ 2 months బాకీ శాలరీ ఇవ్వండి సార్. నేనేమన్నా జగ్గుబాయ్ సీఈఓ అనుకుంటున్నావా? మన హార్ట్ మావన్ అడిగి తర్వాత ఇస్తానులే గానీ ఇప్పుడు మేము చెప్పేదండి రా. ఇప్పుడు అసలుకి మన హీరో యాటిట్యూడ్ సగటు ఇన్స్టా నిబ్బా మాదిరి, ఫుల్ ఓవర్ యాటిట్యూడ్. అంటే యు మీన్ ఆయన రౌడీ బాయ్స్ నిబ్బా ఫ్యాన్స్ లాగా? మన కొండని ఏం చేస్తాడంటే 2 years శాలరీ అడ్వాన్స్ గా తీసుకుంటాడు, ₹1 కోటి. ఇంకా ఫుల్ రిచ్ లైఫ్ అనమాట. ఈ ఆడోళ్ళకి నెక్లెస్, ట్రైమ్ఫ్ బైక్, ఐఫోన్ అంతా వీడియో కాల్ చేసి మన ముందుకు చూపించి, ఇదిగో మిడిల్ క్లాస్ వాడు తిరగబడితే ఇలా ఉంటుంది, నువ్వు రాసిన థీసిస్ అంతా చింపేసి అని చెప్పి డెడ్లీ వార్నింగ్ ఇస్తాడు. బేసిక్ గా ఇది ఆయన కెరియర్ మీద సెటైర్ కదా సార్. ఏదో 2 హిట్లు రాగానే గాల్లో లెగుస్తున్నాడని చెప్పి. అయినా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటే నాకెందుకో మన మున్ను జగ్గుబాయ్ కూతురు అనిపిస్తుంది సార్. రే అసలు ఎలా కనిపెట్టావురా? ఆ బొంగు ప్రతి సినిమాలో జరిగేది ఇదే కదా సార్. రిచ్ గర్ల్ చేసే స్పూర్ బాయ్. రియల్ లైఫ్ లో మాత్రం దీని అమ్మ ఒక్కటే దేకదు అసలు. అయినా నాకు డౌట్, ఇందాక ఎంఏ స్టూడెంట్ పిహెచ్డి ఆంథ్రోపాలజీ అన్నారు, మళ్ళీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీ సీఈఓ అంటున్నారు. ఏంది ఒక సీఈఓకి ఎంత టైం ఉండిద్దా? అంటే అది నా సినిమాలో అంటే ఉంటదిరా. సో ఇప్పుడు మెయిన్ అస్సలు ఆట ఏంటో ఇప్పుడు చూపిస్తా. వై షుడ్ వెంకీ అట్లూరి హ్యావ్ ఆల్ ద ఫన్ మ్యాన్. మనం కూడా సెకండ్ హాఫ్ కి యూఎస్ వెళ్ళిపోదాం, రచ్చ చేద్దాం. బకరా ఎంట్రీ. వెన్నెల కిషోర్ని ట్రై చేద్దాం సార్, అట్లీస్ట్ కొంచెమన్నా బతికిస్తాడు సినిమాని. అవునా, సరే ఆయనే పెడదాం. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఒక కంపెనీకి ప్రాబ్లం రావటం, అది ఆయన సాల్వ్ చేయటం, కొంచెం లాజిక్స్ అప్లై చేసి హీరోయిన్ కి మెచ్యూర్ టాక్స్, ఈ గొడవలన్నీ సాల్వ్ చేసుకోవటం, అలా ఏమన్నా ప్లాన్ చేద్దామా? చా అదంతా ఏం ఉండదురా. ఇప్పుడు ఎలాగో మున్ను జగద్ బాబుకి ఇదంతా చెప్పలేదు కాబట్టి, సో నా అమ్మాయి చేసిన తప్పని అమ్మాయికి తెలుసు, అందుకే చెప్పట్లేదు అని చెప్పి ఒక కొండన్న అసలు ఫుల్ బరస్ట్ యాటిట్యూడ్ తో ఉంటాడు. ఇంకా అమెరికాకి వెళ్ళాలంటే నాకు బిజినెస్ క్లాస్ టికెట్ కావాలి, స్టే చేయడానికి 5 star హోటల్ కావాలి అని చెప్పి ఫుల్ నసదొప్పుతాడు. అసలు ఇంకా మన మున్నుకి ఖాళీలా చేయడానికి ఆఫీస్ లోనే పడుకుంటాడు, నిద్రపోతాడు, స్నానం చేస్తాడు, లుంగీ కట్టుకొని తిరుగుతాడు. అంతేకాకుండా తెల్లోళ్ళకు కూడా లుంగీ వేసి తిప్పుతాడు అనమాట. క్రేజీ కామెడీ స్టఫ్. అబ్బా, ఇంక ఎన్ని సినిమాలు చూపిస్తారు సార్ ఈ తెల్లోళ్ళకి లుంగీలేసే ఫ్యాంటసీ?
దాకొండ అంటే ఏమనుకుంటున్నావురా? ఫుల్ రౌడీ గర్ల్స్ ఫాలోయింగ్ ఉంటది, ఇవన్నీ క్యూట్ మూమెంట్స్ వాళ్ళకి. వాడిని చూస్తే ఎవరికైనా ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది. సో ఇప్పుడు కామెడీ ఇదంతా అయిపోయింది కాబట్టి యాక్షన్ లోకి దిగుదాం. ఒకడు వస్తాడనమాట. అక్కడికి ఏంటంటే వీళ్ళు ఒక ప్రాజెక్ట్ చేయడానికి వెళ్ళారు కదా, కొనటానికి వచ్చినట్టు వచ్చి వాడు మున్నూని వీడియో చేస్తూ ఉంటాడు అనమాట, తెలియకుండా కొంచెం ప్రైవేట్ స్పాట్ కనిపిస్తా. ఇది మన దీకొండ అబ్జర్వ్ చేసి కుక్కను కొట్టినట్టు కొడతాడు, కొట్టి ఉతికవతలేస్తాడు అనమాట. ఈ ఫైట్ బాగా గుర్తుపెట్టుకోరాయి, దీనికి క్లైమాక్స్ కి లింక్ ఉంది. అసలే కొన ఊపిరి మీద ఉన్న సినిమా, మీరు ఈ లింకులు యూనివర్సల్ అంటే నాకు ఇంకా గుండెల్లో దడబడుతుంది. ఇప్పుడు సడన్ గా మన దీకొండకి ఒక శాలరీ ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో బిజినెస్ క్లాస్ కావాలి నాకు అంటాడు కదా, కంపెనీ వాళ్ళు తెలివిగా ఆయన శాలరీ నుంచి కట్ చేసి టికెట్ వేస్తారు. సో ఇప్పుడు సడన్ గా అయ్యో ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు అన్ని ఆగిపోతాయని చెప్పి ఫీల్ అవుతా ఉంటాడు. సో ఇక్కడ మన దీకొండ ఒక ఇన్స్పిరేషనల్ ప్లాన్ వేస్తాడు. ఈ ప్లాన్ ని ఆల్రెడీ యూఎస్ లో ఉంటున్న మన స్టూడెంట్స్ ఎవరైనా ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంటే వాడుకోవచ్చు. దీనమ్మ ఏంటి సార్ ఇది? ఈయనకి 1 crore శాలరీ అడ్వాన్సు, మళ్ళీ ప్రతి నెల 3 lakhs per month శాలరీ పడిద్ది, మళ్ళీ ఈఎంఐలు అంటాడు సార్. అది తీసుకున్న డబ్బులు, వస్తున్న శాలరీ అన్ని ఏం చేశాడు? అవన్నీ మర్చిపోరు, ఆయన ఎవరు పట్టించుకోడు. కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లం లో నుంచి కొండన్న బయటపడటానికి వేసిన ప్లాన్ ఏంటంటే, టైమ్ స్క్వేర్ దగ్గర కొండన్నని నీట్ గా ఒక కాల్ బాయ్ లాగా రెడీ చేసి సెటప్ చేస్తాడు. అక్కడ ఒక 5 గర్ల్స్ వచ్చి డబ్బులు ఇచ్చి ఆయన్ని తీసుకెళ్ళటానికి ఇచ్చేస్తా ఉంటారు. తెలుగు సినీ చిత్ర చరిత్రలో ఫస్ట్ టైం కాల్ బాయ్ గెటప్ వేసిన హీరోగా నిలిచిపోతాడు మన దీకొండ. అబ్బా, ప్రాస్టిట్యూషన్ కామెడీ మామూలు కామెడీ కాదు సార్, అసలు హిల్లీరియస్. సార్ మన ప్రొడ్యూసర్ గారికి కూడా మీరు ఐడియా చెప్పండి, సినిమా అయ్యాక కొంచెం అక్కడికి వెళ్ళి డబ్బులన్నా రికవర్ చేసుకుంటాడు. హే, గుడ్ ఐడియా రా, మనం కూడా షేర్ చూపుదాం ఆయన దగ్గర దీంట్లో కూడా. సో ఇప్పుడు కాన్ఫిడెంట్ గా అయితే ఈ దీనిలో మళ్ళీ హీరోయిన్ వచ్చింది, ఆవిడే గట్టెక్కిచ్చిద్ది కొండనని. అసలు వాళ్ళది కంపెనీయా, చారిటబుల్ ట్రస్టా సార్? ఏంది సార్ అది? అడ్వాన్సులు ఇస్తారు, శాలరీలు ఇస్తారు, మళ్ళీ ఇవ్వండి పర్క్సా సార్? అలాంటి కంపెనీలు ఎక్కడ ఉంటే చెప్పండి సార్. నేను కూడా సివిల్ ఇంజనీర్ సార్, బీటెక్, ఏదో ప్యాషన్ వల్ల ఇటు వచ్చా. ఇలాంటివన్నీ ఉంటాయని తెలిస్తే అటే పోతా. నీకెందుకైద్దిరా? మన దీకొండ కంటే ఒక రౌడీ అటిట్యూడ్ ఉంది, ఆ స్మార్ట్ ఉంది, ఆ అందం ఉంది, నీకు అవ్వదు. సో ఇప్పుడు యాజ్ యూజువల్ గా గీతా గోవిందంలో లాగా ఒక ఏంటి ఏంటి సాంగ్ టైప్ లో ఒక సాంగ్. సెకండ్ హాఫ్ అంతా మన గీతా గోవిందం లాగే ఏడ్చిందిలేండి. ఇప్పుడు నేను చెప్తా చూడండి, కరెక్ట్ గా సెట్ అవుతున్న టైంలో మన హీరో నోటి దూలతో అడ్డంగా వాగేస్తాడు. అది మన హీరోయిన్ వెనక్కి తెలియకుండా వెనకాలే నిలబడినిద్ది కదా. అమ్మని అమ్మ, ఏంటిడు అన్ని పోలీస్ కుక్కలు కట్టుబెట్టేస్తున్నాడు? రే అట్లా నోటుకొచ్చిందేం దూలగా వాగడరా, అసలు ఫుల్ వ్యాలిడ్ పాయింట్స్ చెప్తాడు కొండన్న. కానీ అన్ఫార్చునేట్లీ హీరోయిన్ అది వినేసిద్ది అనమాట. సో అది వినేసి హార్ట్ బ్రేక్తో ఇద్దరికి మళ్ళీ కొంచెం డిస్టెన్స్ పెరిగిద్ది. మన కొండన్న ఎలాగో ఫీలింగ్స్ అన్ని లూజ్ అయిపోయాడు కాబట్టి పెద్దగా పట్టించుకోడు. సో బ్యాక్ టు ఇండియాకి వచ్చాక గ్రాటిట్యూడ్తో జగ్గుబాయ్ దగ్గరికి వెళ్ళి, సార్ మీ వల్లే నేను ఇంతటి వాడినయ్యాను, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్ అని చెప్పగానే జగద్ బాబు ఓపెన్ చేస్తాడు. అదేంటంటే హీరోయిన్ ఈజ్ బిహైండ్ ఆల్ దిస్, హీరోయిన్ వల్లే నువ్వు ఇంత ఇదయ్యావు, అసలు నీ గురించి బుక్ ఎలా రాసిందా అని చెప్పి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు అసలు ఆ బుక్ గురించి. గీతా గోవిందం అయిపోయింది, ఇప్పుడు మన కొండను తీసిన లైగర్ దగ్గరకు వచ్చారా సార్ మీరు? రే నువ్వు నా ఫ్లో కట్ చేయ మాకు ఎదవా. సో ఇప్పుడు ఇదంతా చెప్పాక, కానీ ఇప్పుడు ఇక్కడ మున్ను లేదు, మున్నుని వాడు కిడ్నాప్ చేశాడు. వాడు ఎవడంటే, నువ్వు ఒకరిని కొట్టావు కదా యూఎస్లో, వాళ్ళ తాత వీడు. యాక్చువల్లీ ఆ ఫైట్ అప్పుడు ఏంటంటే చేసేది కదా పోలీస్తో, యాక్సిడెంట్ అయ్యి కోమాలో పడతాడు వీడు. వాళ్ళ తాత ఇక్కడ ఒక ఎంపీ. ఈ ఎంపీ ఏమంటాడంటే, నీ కూతురు వల్లే నా మనవాడు కోమాలో పడ్డాడు, సో అదే నా ఇంటికి వచ్చి నర్సులా వాడికి పనిచేయాలి, దానికి నేను పొలిటికల్లీ సపోర్ట్ ఇస్తా, మంచిగా చూసుకుంటా అని చెప్పి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడంతే. సో వెళ్ళి నీ మున్ను నువ్వు తీసుకో అని చెప్పి మన కొండకి బాగా ఫ్లూయిడ్ ఇచ్చి పంపిస్తాడు. అసలు ఇలాంటి పవర్ఫుల్ బిజినెస్ మెన్ గురించి మన ధ్రువ ఏమన్నాడో తెలుసా సార్ మీకు? నువ్వు ఈ నీళ్ళు తాగాలి, ఈ మెడిసిన్ వేసుకోవాలి, ఈ చదివే చదవాలని ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు. మీరేమో మన జగ్గుబాయిని బత్తాయం చేస్తున్నారు. ఇప్పుడు అసలు హై వోల్టేజ్ ఎట్ ఎంటర్టైనింగ్ క్లైమాక్స్ రాసా. బామన్ తీసుకొస్తాడు, బామన్ పక్కన పెట్టుకొని ఫైట్ చేస్తాడు. చిన్న చిన్న కామెడీ ఉంటుంది బిట్స్ అండ్ పీసెస్గా, అసలు వెరీ వెరీ క్యూట్ మూమెంట్స్ రాయి. సో రెండు జిల్లాల మనుషుల్ని కొట్టి విలన్ని మాత్రం చిన్న స్పీచ్ కూడా కాదే, ఎజూరెన్స్తో కన్విన్స్ చేసేస్తాడు మన కొండన్న. సో మరి ఇంత స్ట్రైన్ అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా. ద మోస్ట్ అవైటెడ్ సీన్ అనమాట ఇక్కడే. రెండు జిల్లాలు ఏంటి సార్, అసలు మొత్తం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అన్ని చోట్ల ఉన్న తెలుగు వాళ్ళందరినీ సాగుకొట్టారు సార్ ఈ సినిమాతో. సరే ఇంక అయిపోయిందిగా, ఇక్కడ ఎండ్ చేసేద్దామా క్లైమాక్స్?
లేదు అప్పుడే అట్లా రా, ఇప్పుడే ఒక క్లైమాక్స్ సాంగ్ ప్లాన్ చేశా, మన ఒక్కడు స్పిన్ ఆఫ్ అనమాట, కళ్యాణి వచ్చా వచ్చా అని. నా బ్రెయిన్ సెల్స్ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయ్యాయి సార్. కానీ ఈ సినిమా బతకడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్. అదేంటంటే ఈ సినిమాని మనం ఎండ్ టు స్టార్ట్ రివర్స్లో ప్లే చేద్దాం సార్. అదేంట్రా? అంటే సినిమా ముందుకు వెళ్ళే కొద్దీ ఒకదాని తర్వాత ఒకటి అసలు వరస్ట్గా ఉన్నాయి సార్ సీన్స్. అదే రివర్స్లో పెట్టామనుకోండి కొంచెం బెటర్ అయిద్దని నా ఫీలింగ్. ఎవడన్నా అడిగాడు అనుకోండి టెనెట్ సినిమా స్టైల్లో నోలన్ స్క్రీన్ ప్లే అని చెప్దాం. సో ఇదండి మన ఫ్యామిలీ స్టార్ పిచ్ మీటింగ్. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నాకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే మాత్రం కింద కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. చాలా తక్కువ వస్తున్నాయి, సో అన్నీ చదువుతాను. అండ్ ఇది వీడియో మొత్తం ఈ ఏదైతే స్క్రిప్ట్ ఎంత ఉందో కంప్లీట్లీ ఫిక్షనల్ అండ్ కంప్లీట్లీ ఫర్ హ్యూమరస్ పర్పస్ అండి. విజయ్ దేవరకొండ, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ. అతని యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఎన్ని ట్రాల్స్ వచ్చినా హీఈస్ లైక్ హిజ్ ఓన్, లైక్ అతని క్యారెక్టర్ ఎప్పుడు కావాలని బయటకు వచ్చి స్టేజ్ మీద యాక్ట్ చేయలేదు. హీఈస్ ఇన్ టు హిజ్ ఓన్ క్యారెక్టర్. సో దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. చాలా గట్స్ ఉన్న యాక్టర్. కొంచెం స్టోరీ సెలెక్షన్స్ లో తడబాటు వస్తుంది, బట్ హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ ఆల్సో. హోప్ తనకి మంచి సినిమా రావాలని కోరుకుంటున్నాను. అండ్ గెటప్ చూస్తే మీకు తెలుస్తుంటది, గుంటూరు కారం. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా గుంటూరు కారం పిచ్ మీటింగ్ వస్తుంది. వాట్ ఇఫ్ పిచ్ మీటింగ్స్ కూడా స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తున్నాము. సో స్టే ట్యూన్. మీరు సపోర్ట్ మాత్రం చూపించండి. కొంచెం సబ్స్క్రైబర్స్ అయ్యి వస్తుంటేనే మాకు ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ.